టైం విలువ తెలవాలి అంటే, మీకు చిన్నగా చెప్పాలి అంటే, మీ బాసు 2 గంటల్లో నీకు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అవ్వాలి అని ఒక ఆర్డర్ ఏసినప్పుడు, మీరు పనిలో స్టార్ట్ చేస్తారు. అప్పుడు నీకు అనుకోకుండా ఒక ఫోనొస్తది. లవర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరో ఒకరు. అప్పుడు ఇంట్రెస్ట్ మొత్తం ఆ ఫోన్‌ల మీద పోతుంది. కాలొచ్చిన తర్వాత కాల్‌లో మాట్లాడడం మొదలు పెడతావు. 1 అవర్ నువ్వు టైం వేస్ట్ చేస్తావు. అంటే నీకు ఏదైతే నీ పని మీద ఇంట్రెస్ట్ అనేది పోయింది. ఫోన్ మాట్లాడడం మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే నీకు బాగా కావాల్సిన వ్యక్తి కాబట్టి 1 అవర్ మాట్లాడి టైం వేస్ట్ చేసుకుంటావు. సో, నువ్వు ఏదైతే 2 అవర్స్ కంప్లీట్ చేసే పని 1 అవర్ ఇక్కడ మాట్లాడావో, అక్కడ 1 అవర్ ఎక్కువ చేయాలి కాబట్టి పని. సో, అక్కడ ఏదైతే నువ్వు ఫోన్‌లో 1 అవర్ వేస్ట్ చేసావో, ఆ 1 అవర్ వేస్ట్ చేసిన టైము మళ్ళీ నీ 1 అవర్ ఎక్కువ పని చేయాల్సి వస్తది. అదే నువ్వు మాట్లాడుకుంటే కరెక్ట్ టైమ్‌లో నీ పని అవుతుందనా లేదా? అలాగే ఇప్పుడు ఏదైతే నువ్వు టైమ్ పాస్ కోసం నీ టైమ్ ఇచ్చి వేస్ట్ చేస్తున్నావో, ఇప్పుడు నువ్వు ఆ టైమ్‌ని యూజ్ చేసుకుంటే, అదే టైమ్‌ని ముందల నువ్వు సక్సెస్ అయిన తర్వాత వేస్ట్ చేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు ప్రెజెంట్‌గా ఉన్న సిట్యుయేషన్‌కి అప్పటికి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఎక్కడ కూడా టైమ్ వేస్ట్ చేసుకునకండి. టైమ్ విలువ ఎవరికి తెలుస్తది తెలుసా? 24/5 బిజీ ఎవరుంటారో వానికి తెలుస్తది. ఇప్పుడు ఉన్న టైం మళ్ళీ నీకు రాదు కాబట్టి యూజ్ చేసుకోండి.